ఇంకొకసారి సిలువ వేయకుండా ఆయనను ప్రతిష్ఠించుకొని ఆయనను ప్రస్తుతిస్తూ ఆయనను ప్రకటిస్తూ ఆయన మరలా వస్తానని చెప్పాడు రాజులకు రాజుగా. ఆయన కోసం ప్రతీక్షిస్తూ అంటే ఎదురు చూస్తూ ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మరి ఈ సమయంలో అంటే నాకు మామూలు అయితే మంచి పెద్ద చర్చలు సేపు చెప్పను, ఇవన్నీ మీకు కొత్తగా ఉండి అని అనుకుంటున్నాను, అందువల్ల నేను చెప్పాల్సి వచ్చింది. కొంచెం క్షమించండి. ఆ బైబిల్ చదవండి, వాక్య భాగం చాలా మంచి మాటలు ఇవన్నీ చదివితే మీకు ఇంకా మంచి ఆహారం మీకు దొరుకుతుంది. మరి భాస్కర్ గారు నాకు మంచి సమయాన్ని అనుగ్రహించి చాలాసార్లు అడుగుతున్నాడు, కానీ నాకు అవకాశం రావట్లా. దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి అందరూ తెలుస్తూ మరొకసారి మీ అందరి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో ఆనాడు యెరూషలేములోకి మీరు ప్రయాణం చేసేటువంటి ఆ విధి విధానాలు, ఆ విషయ సూచిక, ఆ వివరాలు, ఆ విశ్లేషణ అంతా కూడా జకర్యా గ్రంథంలో పొందుపరిచారు ప్రవచనాత్మకంగా. సువార్తలలో బహిరంగం చేశారు. ఆ సమయంలో నాయన జరిగినటువంటి అన్ని విషయాలు మరి నేను చెప్పలేకపోయాను, అయినా కొన్ని విషయాలు చెప్పాను. వాటి ద్వారా మిగతా విషయాలు మీ పరిశుద్ధాత్మ శక్తితో వారికి బయలుపరచడానికి ప్రార్థిస్తూ ఈ సంఘాన్ని 30 60 100 దీవించి ఆశీర్వదిస్తున్నాను. ఈ మనవల ప్రభు అయిన యేసు క్రీస్తు పుణ్యనామం పేరు పెట్టుకుంటున్నాను తండ్రి.